కంపెనీలు రద్దు చేయాలి. బేషరతుగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి. లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా బేషరతుగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈరోజు భవన నిర్మాణ రంగం గురించి సిఐటి ఆధ్వర్యం లోపల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. మరి ధర్నా ముఖ్య ఉద్దేశం మరి ప్రభుత్వం గత కొంతకాలంగా ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడిచేదాన్ని ఈ మధ్య కాలంలో మరి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పయిపోవడం వల్ల ఈ రాష్ట్రం లోపల ఈ జిల్లా లోపల పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి మరి ఎందుకంటే ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదానిక ప్రభుత్వ ఆధీనంలో నడిచినప్పుడు మరి అందులో ఏదైనా చిన్న పొరపాట్లున్నా కూడా భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్రత వహించి ఏదైనా పొరపాట్లుంటే సరి చేసే అవకాశం ఉన్న సందర్భంలో మరి ఇలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి పోవడం వల్ల మరి చిన్న సమస్యలతో కూడా మరి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొలాప్స్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు వచ్చే సంక్షేమం ఏదైతే ఉందో మరి ప్రైవేట్ కంపెనీలు కేవలం పైసలే దండుకునే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి మరి అంతిమంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి సిఐటి పక్షాన రాష్ట్ర సిఐటి పక్షాన మరి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి. బేషరతుగా ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వెనక్కు తీసుకొని ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రం లోపల జిల్లా లోపల భవన నిర్మాణ కార్మికులు కూడగట్టుకుని ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా భవన నిర్మాణ కార్మికులంతా ఏకమై పోరాటం చేస్తారు. కాబట్టి ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల మరి అలా బెనిఫిట్ పెంచినట్టే పెంచిరు కానీ మళ్ళీ బెనిఫిట్ సాటిన మళ్ళీ కొర్రి పెట్టినట్టు మళ్ళీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పయిపడే వల్ల అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు నిరక్షరాస్యులు ఉంటారు. కాబట్టి వాళ్ళు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకొని ప్రభుత్వ ఆధీనంలో నడవకపోతే మాత్రం ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మిక యూనియన్ పక్షాన ఇలా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. జిందాబాద్ సిఐటియు. రాష్ట్ర పిలుపులో భాగంగా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పయ్యపడాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ పథకాల్లో నార్మల్ డెత్కు 1,30,000, ఇటు యాక్సిడెంట్కు 10 లక్షల అది పెంచడం అనేది జరిగింది. పెంచిన తర్వాత దాన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పయ్యపడము రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకించిన ఈ ప్రభుత్వం వెనుక తీసుకోకపోవడము దానికి నిరసనగా అన్ని జిల్లా కలెక్టర్ ముట్టడి చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పయ్యప్పిన దాన్ని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే హెల్త్ సెంటర్ల పేరిట దోచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ హెల్త్ సెంటర్లను కూడా దోచుకోవాలని మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున కమిషనర్ ముట్టడి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కార్మికులను ఐక్యం చేసి. కాబట్టి ఈరోజు ఈ నిరసన ఇంతటితో ఆగది, ఆ వెనుకకు తీసుకునేదాకా ఈ పోరాటం ఉంటుందని చెప్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే ఈ జిల్లాలో ఉన్న లేబర్ అధికారులు బిల్డింగుల్లో పనిచేసే కార్మికులకు సేఫ్టీ కూడా లేని పరిస్థితి ఉంది. సేఫ్టీ వస్తువులు కూడా కాంట్రాక్టర్లు ఆ బిల్డింగ్ చేసుకునే మేస్త్రీలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి వెంటనే లేబర్ అధికారులు కూడా అది ఆలోచించి సర్వే చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా లేబర్ అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది. అట్లాగా ప్రభుత్వం వెంటనే ప్రైవేట్గా అప్పచెప్పిన దాన్ని మాత్రం వెనక్కి తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.